నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పసిబిడ్డ తాగిన పాలన్నీ కక్కేస్తోందా? కీటకాలు కుట్టిన వెంటనే ఇలా చేయండి. చక్కెర తక్కువగా ఉండే పండ్లు ఇవే. బీపీని తగ్గించే ఆసనాలివే. ఇంకా హెల్త్ టిప్. పొత్తిళ్లలోని పసిబిడ్డ కడుపు నిండుగా పాలు తాగితే అమ్మకు అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. అయితే కొంతమంది చంటి పిల్లలు పాలు తాగిన కాసేపటికే తాగిన పాలన్నీ కక్కుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు పెరుగు తరకల్లాగా వాంతి అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు ఏమైందోనని తల్లిదండ్రులు ఒకటే ఆందోళన చెందుతూ ఉంటారు. పసిపిల్లలు తాగిన పాలన్నీ కక్కుకుంటున్నప్పుడు అన్ని సందర్భాల్లోనూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారు డాక్టర్లు. అసలు చంటి పిల్లలు తాగిన పాలను కక్కుకోవటానికి వెనుక కారణాలేంటి? ఈ సమస్యకు చికిత్స ఎప్పుడు అవసరం? పసిబిడ్డల్లో పాలవాంతి గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిపాలు తాగే 6 నెలలలోపు చంటి పిల్లలకు పాలు, పెరుగు, వాంతులు అయ్యే లక్షణాన్ని గ్యాస్ట్రోఈసోఫేగల్ రిఫ్లెక్స్ అంటారు. 6 నెలల వయసు వరకు అన్నవాహికకు జీర్ణాశయానికి మధ్య ఉండే కండరం వదులుగా ఉండటం మూలంగా పాలు కొంతమేరకు బయటకు వచ్చేస్తూ ఉంటాయి. కొంతమంది పిల్లల్లో ఈ సమస్య ఏడాది వరకు కొనసాగవచ్చు. చంటి పిల్లలు పాలు తాగుతున్నప్పుడు కొన్నిసార్లు గాలిని కూడా మింగేస్తుంటారు. ఆ గాలి తేన్పు రూపంలో బయటకు రాకపోతే తిన్న తర్వాత మనకెంత అసౌకర్యంగా ఉంటుందో వారికి కూడా అలానే ఉంటుంది. ఇలాంటప్పుడు తాగిన పాలు అరగక వాంతి అవుతూ ఉంటుంది. కొందరు తల్లులు బిడ్డ ఏడ్చిన ప్రతిసారి పాలు పట్టించేస్తూ ఉంటారు. ఇలా అవసరానికి మించి పాలు పట్టించినా ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పోతపాలు పట్టించే పిల్లలు కూడా ఇలా జరుగుతుంది. ఆవు పాలలో ఉండే ప్రోటీన్ కూడా ఒక్కోసారి వాంతులకు ఓ కారణం కావచ్చు. డబ్బా పాలలో కూడా ఆవు పాల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి కారణాన్ని గమనించాలని చెబుతారు డాక్టర్లు. యూజువల్గా పేరెంట్స్ మన దగ్గరికి వచ్చే కారణాలు ఏమై ఉంటుందంటే పాలు తాగిన వెంటనే వాంతి అవుతుందని చెప్పేసి తీసుకొస్తారు. సో అది మనం మళ్ళీ ఇంకొకసారి అడిగితే పెరుగు రూపేణ కొంచెం నోట్లో నుంచి బయటకి మన భుజం మీద వేసుకున్నప్పుడు ఇట్స్ వెరీ కామన్. దాన్ని మనం రీగర్జిటేషన్ అంటాం. సో అదేంటంటే అరిగిన పాలు పొట్టలో నుంచి బయటకు వస్తాయి. కొంచెం పిల్లలకి రిఫ్లెక్స్ అనేది కామన్గా ఉంటుంది. అంటే స్ఫింక్టర్స్ అన్నీ కొంచెం ఇంకా డెవలప్ అవ్వకపోవటం వల్ల తాగిన పాలని కొంచెం వెనక్కి తీసుకొస్తారనమాట. సో అది ఎప్పుడు అసలు భయపడాల్సిన అవసరం ఏం లేదు. అది నార్మల్ ఫిజియలాజికల్ థింగ్. సో యాజ్ లాంగ్ యాజ్ వాంత్ అయినా సరే బరువది బాగుండి ఈ జస్ట్ ఈ రీగజిటేషన్ కనుక ఫీట్స్ రీగజిటేషన్ కనుక అయితే కంగారు పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. అది నార్మలే పసిపిల్లలు. బట్ ఏమన్నా ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటాం. అంటే చాలా దూరం వాంతి వెళ్ళి పడటం, ఉన్నట్టుండి వాంతి చేసుకోవటం, లేదా ఆల్టర్డ్ కలర్ అంటే గ్రీన్ రంగులో కానీ ఆకుపచ్చ రంగులో అలా వాంతి చేసుకోవటం, పొట్ట ఉబ్బరంతో కూడి వాంతి చేసుకోవటం, లేదా విరోచనాలతో కూడి వాంతి చేసుకోవటం, జ్వరంతో కూడి వాంతి చేసుకోవటం, ఇలాంటి ఏమన్నా కోఫాక్టర్స్ కూడా ఉంటే మాత్రం ఆ వాంతిని మనం సీరియస్గా తీసుకోవాలి అండ్ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చంటి పిల్లల్లో కొందరు ఎప్పుడో ఒకప్పుడు పాలను కక్కుతూ ఉంటారు. మరికొందరు పిల్లలు పాలు తాగిన తర్వాత కొద్ది పాలు వాంతి చేసుకుంటారు. ఇది పాలు తాగిన ప్రతిసారి కావచ్చు, లేదా రోజులోనో వారంలోనో ఒకసారి కావచ్చు. ఈ తరహా వాంతుల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బిడ్డ అన్ని రకాల ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎక్కువ మోతాదులో వాంతి చేసుకున్నా దాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ ఇదే పరిస్థితి 5-6 సార్లు జరిగితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నిజానికి బిడ్డ వాంతి చేసుకోగానే తల్లి చాలా కంగారు పడుతుంది. అయితే ఆందోళన పడకుండా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలి. సంవత్సరంలోపు బిడ్డ అయితే వడపోసిన గోరువెచ్చటి మంచి నీటిని తాగించాలి. వెంటనే పాలు ఇవ్వకూడదు. కడుపులో ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కొందరు పిల్లలు వాంతి చేసుకుంటారు. అందువల్ల వారికి వెంటనే పాలు ఇవ్వటం సరికాదు. బిడ్డ కడుపు ఖాళీగా ఉన్నప్పుడు పసిబిడ్డ ఆకలితో వెంటనే ఏడుపు లంకించుకుంటుంది. ఇలాంటప్పుడు చంటి బిడ్డకు వెంటనే పాలు పట్టాలి.
సో యూజువలీ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నప్పుడు ఏంటంటే ఇట్స్ న్యాచురల్, ఎనీ మదర్కి న్యాచురల్గా వచ్చేస్తుంది. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా డిఫరెంట్ పొజిషన్స్లో ఇవ్వచ్చు. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ, ఈవెన్ సైడ్కి తిరిగి పడుకుని కూడా ఇవ్వచ్చు. కానీ యూజువలీ బాటిల్తో పట్టేటప్పుడు యూజువల్లీ ఏం చేస్తామంటే మనం బేబీని ఆర్మ్ మీద రెస్ట్ చేసుకుంటాం. రెస్ట్ చేసుకుని ఎల్బో విత్ సపోర్ట్తో ఆర్మ్ మీద రెస్ట్ చేసుకుని అండ్ ఫీడింగ్ అనేది ఇస్తామన్నమాట. ఫీడ్ ఇచ్చాక మాత్రం రిఫ్లెక్స్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేసుకోవడం కోసం బెటర్ బర్పింగ్ అన్నది చేయటం అనేది మంచిది. సో దానికోసం భుజం మీద వేసుకుని కొంతసేపు తట్టడం, లేదా పడుకోబెట్టాల్సిన అవసరం వస్తే లెఫ్ట్ లాటరల్ సైడ్ అంటాం. పాలు తాగిన వెంటనే అయితే లెఫ్ట్ లాటరల్ సైడ్ పడుకోబెట్టి తర్వాత అరగంట తర్వాత మళ్ళీ రైట్ లాటరల్ సైడ్ తిప్పి పడుకోబెట్టడం అనేది చేస్తే ఈ రిఫ్లెక్స్ అన్నది తగ్గుతుంది. సో దట్ ఆ పాలు వెనక్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ముక్కులో గుండా బయటకు వచ్చి దాని రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి రాకుండా ఉంటాయి. వాంతు అన్నది ఏమైనా ప్రొజెక్టైల్ వామిటింగ్ కానీ, లేదా ఆకుపచ్చ రంగులో ఉండటం కానీ, లేదా జ్వరంతో కూడి ఈరోజనాలతో కూడి అలాంటి ఏమన్నా వాంతులు అయితే కనుక ఖచ్చితంగా వెంటనే డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సింది. బిడ్డ సాధారణ స్థితిలో పాలు తాగుతూ ఉన్నప్పుడు వారానికి 150 గ్రాముల చొప్పున క్రమేపీ బరువు పెరుగుతూ ఉంటే తాగిన పాలు వాంతి చేసుకుంటున్నా కంగారు పడవలసిన అవసరం లేదు. కానీ పాలు తాగటం మానేసి వాంతి చేసుకుంటున్నప్పుడు, పిల్లలు చిరాకుగా ఉంటున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత తగ్గుతున్నప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. ఇక పసిబిడ్డకు పాలు పట్టాక వెంటనే పడుకోబెట్టకూడదు. 10 నిమిషాల పాటు భుజం మీద పడుకోబెట్టి త్రేన్పు వచ్చే వరకు వెన్ను తడుతూ ఉండాలి. తేన్పు వచ్చేస్తే జీర్ణ ప్రక్రియకి ఏ ఇబ్బంది ఉండదు. తాగిన పాలు కూడా చక్కగా జీర్ణమవుతాయి. తల్లిపాల కంటే డబ్బా పాలు తాగే పిల్లలకు తేన్పు రావటానికి కాస్త సమయం పట్టొచ్చు. సంటి పిల్లలకు నడక, వ్యాయామము వంటివి ఉండవు కనుక తేన్పు రావటానికి పాలు తాగించాక పసిబిడ్డ వీపును తట్టడాన్ని తల్లి ఒక అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే చంటి పిల్లల్లో పాలు కక్కుకోవటం అనే సమస్య తగ్గుతుంది. పొరపాటునో ప్రమాదవశాత్తుగానో కొన్ని సందర్భాల్లో మనం విషకీటకాల కాటుకు గురవుతూ ఉంటాం. ముఖ్యంగా కందిరీగలు, తేనెటీగలు, తేళ్ల వంటివి కుట్టినప్పుడు వాటిలోని విషం బాధతో మనల్ని విలవిల్లాడిపోయేలా చేస్తుంది. ఇలాంటప్పుడు మనలో చాలామంది సరైన వైద్య సాయం తీసుకోరు. మంత్రాలు, తాయెత్తుల నెపంతో కాలహరణం చేస్తూ ఉంటారు. నిజానికి ఇలాంటప్పుడు ప్రథమ చికిత్సగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. విషకీటకాల కాటుకు గురైనప్పుడు వెంటనే ఏం చేయాలో, ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. తేలులాంటి విషకీటకాలు కుట్టినప్పుడు ఆందోళనకు గురి కాకూడదు. మనం ఆందోళనకు గురైన కొద్దీ విషం రక్త ప్రవాహంలోకి మరింత పాకే అవకాశాలు ఎక్కువ. విషకీటకం కుట్టిన చోట సబ్బు నీటితో శుభ్రంగా కడగాలి. ఐస్ గడ్డలను ఒక గుడ్డలో చుట్టి కాపడం పెట్టినట్లు ప్రతి 10 నిమిషాలకొకసారి కుట్టిన చోట అద్దాలి. కీటకం కుట్టిన మొదటి 2 గంటల్లో ఇలా చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల కుట్టిన చోట ఉపశమనం కలగడంతో పాటు విషం పైకి వేగంగా పాకకుండా ఉంటుంది. కుట్టిన ప్రదేశాన్ని కదలకుండా చూడాలి. ఆ అవయవాన్ని గుండె కంటే తక్కువ ఎత్తులో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా కీటకం కుట్టినప్పుడు కుట్టిన ప్రదేశానికి పైన ఒక కట్టు కట్టాలి. అయితే ఆ కట్టు రక్త ప్రవాహాన్ని అడ్డుకునేంత గట్టిగా ఉండకూడదు. పరిస్థితి విషమించకముందే బాధితుల్ని వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళాలి. చూడ్డానికి చిన్నవే కావచ్చు, కానీ కొన్ని అలవాట్లు పెద్ద ప్రభావాన్నే చూపుతాయి. ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో ఏమాత్రం చిన్నచూపు చూడాల్సిన పని లేదు. వీటిని రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. అలాంటి చిన్న అలవాట్లు కొన్నింటిని పరిశీలిద్దాం. మెట్లెక్కడం. ఇంట్లో గాని ఆఫీసులో గాని మెట్లుంటే ఏమెక్కుతాంలే అని అనుకోకుండా కాస్త కాళ్లకు పని చెప్పండి. ఒక్కరోజుతోనే ఆగకుండా దాన్నొక అలవాటుగా మార్చుకోండి. క్రమంగా మెట్లను ఎక్కే దిగే సంఖ్యను పెంచుకోండి. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మరో గ్లాసు నీరు. చాలామంది దాహం వేసినప్పుడే నీరు తాగుతుంటారు. కానీ మనకి దాహం వేయడానికన్నా ముందే ఒంట్లో నీటి శాతం పడిపోతుంది. కాబట్టి తరచుగా నీరు తాగడం మంచిది. తగినంత నీరు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉంటుంది. కీళ్ల కదలికలు సాఫీగా సాగుతాయి. వెన్నుపాము, ఇతర సున్నితమైన కండరాలకు రక్షణ లభిస్తుంది. మూత్రం, చెమట, మలవిసర్జన రూపంలో వ్యర్థాలు తేలికగా బయటకెళ్లిపోతాయి.
10 నిమిషాల నడక. చీటికీ మాటికి వాహనాలను బయటికి తీయడం మానేయండి. ఆఫీసులో భోజన సమయంలో గాని, ఇంటికి దగ్గర్లోని దుకాణానికి వెళ్లాల్సినప్పుడు కాని కాసేపు నడవడం ప్రారంభించండి. ఇలా తక్కువసేపు నడిచినా శరీరం మీద మంచి ప్రభావాన్ని చూపుతుంది. నిటారుగా కూర్చోవడం. వెన్ను ముందుకు వంగిపోకుండా నిటారుగా కూర్చుంటే నొప్పుల బారిన పడకుండా చూసుకోవచ్చు. అలాగే నడుస్తున్నప్పుడు భుజాలు వెనక్కి, తల పైకెత్తి ఉండేలా చూసుకున్నా ఆత్మవిశ్వాసం, ఉత్సాహం సొంతమవుతాయి. కాస్త పెందలాడే పడక. రాత్రిపూట గాఢంగా 7-8 గంటలు పడుకోవడం గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉందనడానికి సూచిక. గాఢనిద్ర మూలంగా శరీరం కొత్త శక్తిని పుంజుకోవడమే కాదు, ఆహారపలవాట్లు గాడి తప్పకుండానూ ఉంటాయి. నిద్రలేమితో ఆకలిని తగ్గించే హార్మోన్ల ఉత్పత్తి పడిపోతుంది. ఇది ఎక్కువ ఆహారాన్ని తినడానికి, బరువు పెరగడానికి దోహదం చేస్తుంది. ఒంటికాలి మీద నిలబడటం. 10 సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడి తర్వాత మరో కాలు మీద నిలబడడం చాలా తేలికైన వ్యాయామం. దీన్ని పళ్ళు తోముకుంటున్నప్పుడు, బస్సు కోసం, టికెట్ల కోసం వరుసలో నిలబడినప్పుడు కూడా చేయొచ్చు. ఇది రోజువారీ పనులకు అవసరమైన శరీర నియంత్రణ, కదలికల వంటివి మెరుగుపడేలా చేస్తుంది. వారం వారం బరువు తూచుకోవడం. బరువు తగ్గడానికి గాని, దాన్ని నియంత్రించుకోవడానికి గాని ప్రతి వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. దాన్ని కాగితం మీద రాసుకుని ఎంత మేరకు దాన్ని చేరుకున్నారో చూసుకోండి. ప్రతి వారం ఒకే రోజున, ఒకే సమయాన, ఒకే రకం దుస్తులను ధరించి తూచుకుంటే తగ్గిన బరువు ఖచ్చితంగా తెలుస్తుంది. మంచి అల్పాహారం. ఉదయాన్నే ప్రోటీన్తో కూడిన పీచు అధికంగా గల అల్పాహారాన్ని తీసుకుంటే కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయకుండానూ, అలసిపోకుండా పనులు చేసుకోవడానికి తోడ్పడుతుంది. కేలరీల మోతాదుపై కన్ను. కేలరీల మోతాదులు అధికంగా గల పదార్థాలు బరువు పెరగడానికి దారితీస్తాయి. కాబట్టి తక్కువ కేలరీల ఆహారం మీద దృష్టి పెట్టండి. వెన్నతీసిన పాల పదార్థాలు, పొట్టు తీయని ధాన్యాలు తినడం అలవాటు చేసుకోవాలి. కొవ్వు ఎక్కువగా లేదా కృత్రిమ తీపి పదార్థాలకు బదులుగా తాజా పండ్లు తినడం మేలు. టీలో చక్కెర వద్దనుకున్నప్పుడు ప్రత్యామ్నాయంగా షుగర్ ఫ్రీ టీ, లెమన్ టీ, గ్రీన్ టీ వంటివి మనకు అందుబాటులో ఉన్నాయి. కాఫీ విషయానికి వస్తే చక్కెర లేకుండా డికాషన్ తాగొచ్చు. అలాగే స్వీట్స్ తినాలనిపించినప్పుడు షుగర్లెస్ స్వీట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే మరి చక్కెర ఉండే పండ్లను ఎలా తీసుకోవాలి? ఇందుకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనే ఒక పరిష్కారం ఉంది. జిఐ ఎక్కువగా ఉంటే చక్కెర ఎక్కువగా ఉన్నట్లు, జిఐ తక్కువగా ఉంటే పండ్లలోని చక్కెర తక్కువగా ఉన్నట్లని చెబుతారు నిపుణులు. చక్కెర తక్కువగా ఉండే పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసుతో సంబంధం లేకుండా దేశంలో ఊబకాయం, మధుమేహం, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు పెరుగుతున్నాయి. వీటికి మూల కారణం చక్కెరే. రోజువారీ జీవనంలో దీన్ని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ NIN సూచన ప్రకారం రోజుకు ఒక వ్యక్తి 30 గ్రాములకు మించి చక్కెర తీసుకోకూడదు. ఒక టీ తాగితే 5 గ్రాముల చక్కెర తిన్నట్టే. 100 గ్రాముల స్వీట్ తింటే 50 గ్రాముల చక్కెర మన శరీరంలోకి వెళ్ళినట్టే. ఇవే కాదు, మనం రోజువారీ తీసుకునే పండ్లు, ఇతర ఆహార పదార్థాల్లోనూ చక్కెర కలగలిసి ఉంటుంది. కాబట్టి ఆహారంగా తీసుకునే ప్రతి పదార్థం పైన అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ GI ద్వారా అంచనా వేయవచ్చు. మనం తిన్న ఆహార పదార్థాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని పెంచే దాని ఆధారంగా గ్లైసెమిక్ ఇండెక్స్ GI రేటింగ్ ఇస్తారు. దీన్ని 0 నుంచి 100 స్కేల్ ప్రామాణికంగా నిర్ధారిస్తారు. GI అనేది తక్కువ, మధ్యస్థ, అధిక అనే 3 రకాలుగా ఉంటుంది. 55 కంటే తక్కువ GI ఉన్నప్పుడు అవి నెమ్మదిగా జీర్ణమవుతూ రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని చిన్నగా పెంచుతాయి. 56 నుంచి 69 మధ్యస్థ GI ఉన్న ఆహారాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిపై మితమైన ప్రభావాన్ని చూపిస్తాయి. 70 కంటే ఎక్కువ GI ఉన్న ఆహారాలు తిన్న వెంటనే త్వరగా జీర్ణమవుతూ GI శ్రేణిలోకి వస్తాయి. ఎక్కువ శాతం పండ్లలో ఫైబర్, ఫ్రక్టోజ్ ఉండడం వల్ల వాటి GI తక్కువగానే ఉంటుంది. అయితే ఎండబెట్టిన ఖర్జూరాలు, కిస్మిస్, అనాస పండు వంటి వాటిలో చక్కెర శాతం ఎక్కువ. జ్యూసులు తాజాగా ఉన్న పండ్ల కంటే ఎక్కువ GIని కలిగి ఉంటాయి. ఎంత మాగితే ఆ పండులో అంత చక్కెర స్థాయి పెరుగుతుంది. పండ్లను నెయ్యి, వేరుశనగలు, గింజలు వంటి నెమ్మదిగా జీర్ణమయ్యే ప్రోటీన్, కొవ్వులతో కలిపి తింటే రక్తంలో ఇన్సులిన్ సమతూకంగా ఉంటుంది. జీర్ణక్రియ వేగం తగ్గి పోషకాల శోషణ ఎక్కువ సమయం పాటు జరుగుతుంది. ఫలితంగా గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపడుతుంది. కాబట్టి పండ్లు ఎంచుకునేటప్పుడు అవి ప్రాసెస్ చేశారా, అదనపు చక్కెర కలిపారా అనే వివరాల్ని పరిశీలించాలి. తాజా, ప్రాసెస్ చేయని పండ్లను తినడానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వాలి. జ్యూసులు, ఎండు పండ్ల కంటే తాజాగా పండ్లలో ఎక్కువగా పోషకాలు, ఫైబర్ ఉంటాయి. తక్కువ GI ఉన్న పండ్లను ఒకేసారి ఎక్కువగా తిన్నా రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది. కాబట్టి పండ్లను ఎప్పుడైనా సరే మితంగా తీసుకోవడమే మేలు. ఒకప్పుడు పెద్ద వయసులో కనపడే హై బీపీ ఇవాళ 30-40 ఏళ్లలోపే బయటపడుతోంది. ఈ రక్తపోటును కట్టడి చేయకపోతే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా మన శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది.
రక్తపోటును అదుపులో ఉంచుకోవటానికి ఓవైపు మందులు, ఆహార నియమాలు పాటిస్తూనే మరోవైపు యోగాసనాల సాయం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా రక్తపోటును ఎలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో మనం బ్లడ్ ప్రెషర్ సమస్యని యోగా మేనేజ్మెంట్తో ఏ విధంగా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ బీపీ సమస్య అనేటటువంటిది చాలా భయంకరమైనటువంటిది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాంటిది. ఇది రాకుండా చూసుకోవడం చాలా మంచిది. వచ్చిన తర్వాత చాలా అవేర్నెస్తో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి డిసీజ్. దీన్ని గమనించకపోతే ఇది బ్రెయిన్ మీద కానీ హార్ట్ మీద కానీ ఏ విధంగా అయినా సరే ఎఫెక్ట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్రెయిన్ స్ట్రోక్ అయితే పెరాలసిస్ వచ్చే సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆందోళనలు ఎక్కువైపోయి, టెన్షన్లు ఎక్కువైపోయి, డిప్రెషన్లకు గురైపోయి ఈ బీపీ ఫ్లక్చువేషన్స్ అన్నవి చిన్న వయసులోనే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి ఆందోళన నివారించుకోవడానికి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్స్ ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి యోగిక్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. యోగాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఇవన్నీ కూడా మైండ్లో ఏర్పడినటువంటి స్ట్రెస్ లెవెల్స్ని, బ్లడ్ సర్క్యులేషన్ మీద, నర్వస్ సిస్టమ్ మీద, మరి వివిధమైనటువంటి భాగాలపైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి అనేటటువంటిది కొన్ని వందల మంది, వేల మంది అనుభవపూర్వకంగా పొందినటువంటి అనుభూతులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ ఉండేటటువంటి వాళ్ళు వైద్యుల సమక్షంలో ఉంటూ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగ సాధనలు చేసినట్లయితే వాటిని న్యాచురల్గా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం సేతుబంధ ఆసనం, వజ్రముద్ర. ఈ సేతుబంధ ఆసనం అన్నది మానసిక ఆందోళనలు తొలగించి, స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్లు ఇలాంటివన్నీ తొలగించి, బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి బాగా చేసి బ్రెయిన్లో జరుగుతున్నటువంటి ఆందోళన తగ్గించడానికి ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. బీపీ సమస్యకి సేతుబంధాసనం, వజ్రముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా దండాసన స్థితికి రావాలి. ఈ స్థితి నుంచి శవాసనానికి రావాలి. ఇప్పుడు కాళ్ళు రెండు ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్, రైట్ లెగ్ని కూడా పాదాల మధ్య ఒక 1/2 ఫీట్ గ్యాప్ ఉంచుకోవాలి. రెండు చేతులతో పాదాలను పట్టుకొని కానీ పాదాల దగ్గర ఉంచడం కానీ చేయాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ వెన్నెముకను పూర్తిగా పైకి లేపాలి. ఛాతీ భాగాన్ని, గడ్డాన్ని ఛాతీకి తాకించే విధంగా ఎంత వీలైతే అంత పూర్తిగా వెన్ను భాగాన్ని పైకి లేపి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా వెనుభాగాన్ని కిందకి యథాస్థితికి తీసుకొని రావాలి. మరొక్కసారి వెనుభాగాన్ని పైకి తీసుకొని రావాలి, చెప్పాలి. ఇప్పుడు మరలా వెన్నుభాగాన్ని కిందకి తీసుకొని రావాలి. ఇప్పుడు కాలు రెండు స్ట్రైట్గా యథాస్థితిలో శవాసన భంగికి వచ్చి విశ్రాంతి స్థితిలో ఉండాలి. ఇప్పుడు శవాసన భంగం నుంచి ఎడం ప్రక్కకి తిరిగి సుఖాసనానికి రావాలి. ఇప్పుడు మనం చేయబోతున్నాం వజ్రముద్ర. ఈ ముద్రని పద్మాసనంలో కానీ
సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఏ ఆసనంలో కూర్చున్నప్పటికీ కూడా అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి, బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో బొటన వ్రేలికి చిటికెన వ్రేలు, ఉంగరపు వేలు, మధ్య వ్రేలు చివర్ల మాత్రమే తాకుతూ ఉంటాయి. చూపుడు వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి పూరక, కుంభక, రేచక, శూన్యక ఇలా నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రానిక్ బ్రీతింగ్ చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరవాలి, ముద్రను రిలీజ్ చేయాలి. చూసారు కదండి, సేతుబంధాసనం మరియు వజ్రముద్ర. ఇవి బీపీకి ఒక దివ్య ఔషధంగా పనిచేస్తాయి, ఒక వజ్రాయుధాల్లాగా ఉపయోగపడతాయి. ముందు మానసిక ఆందోళన, ఆ బ్లడ్ ప్రెషర్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ ఆసనము, ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మీరు సేతుబంధాసనాన్ని ప్రొద్దున ఒక 3 సార్లు, సాయంత్రం ఒక 3 సార్లు చొప్పున చక్కగా సాధన చేసినట్లయితే ముందు మనసులో ఉన్న ఆందోళన, డిప్రెషను, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా తొలగించేస్తుంది. బ్లడ్ ఫ్లో అనేటటువంటి బ్రెయిన్కి చక్కగా సర్క్యులేషన్ చేసి ఇది ఈ యొక్క మానసిక ఆందోళన తొలగించడానికి ఈ సేతుబంధాసనం అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ వజ్రముద్ర చేయడం ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ పైన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. మానసిక ఆందోళన, స్ట్రెస్ లెవెల్స్ అన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఈ వజ్రముద్ర చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ బ్లడ్ ప్రెషర్కి వజ్రముద్ర వజ్రాయుధంలాగా ఉపయోగపడుతుంది. ఈ వజ్రముద్రని 5 నుంచి 10 నిమిషాలు చొప్పున చక్కగా చేసినట్లయితే కనుక మీ యొక్క మానసిక స్థితిలో, మీ నర్వస్ సిస్టంలో, బ్లడ్ సర్క్యులేషన్లో అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి. సో సునాయాసంగానే మీకు ఈ బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు, కారం తగిలించి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే రుచికరంగా ఉండటమే కాదు, వేధించే గొంతు ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గుముఖం పడతాయి.